హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఎప్పట్లాగే ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ప్లెజెంట్ పొజిషన్ని బట్టి మన కడుపులో ఉన్నది ఆడబిడ్డ మగబిడ్డ అని చెప్పొచ్చా? సో ఈ వీడియో గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఎప్పుడు పెట్టినా సరే మీరు ఫస్ట్ టైం ఆ వీడియోని చూసేయచ్చు. సో ఈ వీడియోకి కూడా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ప్లెజెంటా అనేది ఇంగ్లీష్ వర్డ్ అండి. దీన్ని మనం తెలుగులో చెప్పుకున్నట్లయితే మావి అంటామండి, అలాగే మాయ. సో ప్లెజెంటా అంటే మనకి తెలుగులో వచ్చేసి మాయ అంటాము. ఈ మాయ శిశువుకు ఒక రక్షణ కవచం లాగా అయితే పనిచేస్తుంది. ఒక ముక్కలో చెప్పాలంటే తల్లి నుండి వచ్చే ఆక్సిజన్, పోషకాలు, అలాగే హార్మోన్స్, అలాగే ఔషధాలు నేరుగా శిశువుకైతే ఈ ప్లెజెంటా ద్వారా మనకు అందుతుంది. అలాగే శిశువు వదిలే వ్యర్థ పదార్థాలు కూడా మనకి ప్లెజెంటా ద్వారానే తొలగిస్తుంది అనమాట. సో దీన్నే మనం ప్లెజెంటా అంటాం. సో దీన్ని బట్టి మనం జెండర్ని డిసైడ్ చేయడం ఎలా అంటే కొన్ని రీసెర్చ్ల ప్రకారం కడుపులోని శిశువు యొక్క ప్లెజెంటా పొజిషన్ని బట్టి జెండర్ని తెలుసుకోవచ్చు అని ఒక 37% అయితే మనకి హామీ ఇచ్చారు. సో దాన్ని బట్టి నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వాళ్ళు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం 37% కడుపులోని శిశువు యొక్క ప్లెజెంటా పొజిషన్ని బట్టి మనం జెండర్ని తెలుసుకోగలమని చెప్పారనమాట. సో అదే నేను మీతో ఈరోజు షేర్ చేస్తాను. మొదట వచ్చేసి యాంటీరియర్ పొజిషన్ అయినా పోస్టీరియర్ పొజిషన్ అయినా సరే స్కాన్లో ప్లెజెంటా ఏ సైడ్ ఉంది అని చూస్తే అది బాయ్ గర్ల్ అని మనం కనిపెట్టవచ్చు. సో మీకు గనక ప్లెజెంటా అనేది రైట్ సైడ్ ఉంటే బేబీ బాయ్ అని అర్థం. మగబిడ్డ అయితే ఎక్కువగా 97% కూడా రైట్ సైడే ఉంటుందంట. సో మీకు ప్లెజెంటా రైట్ సైడ్ ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ అది యాంటీరియర్ అయినా పోస్టీరియర్ అయినా సరే, లోయర్ అయినా అప్పర్ అయినా మీకు ప్లెజెంటా పొజిషన్ అనేది రైట్ సైడ్ ఉంటే మీకు ఖచ్చితంగా బేబీ బాయ్ అని మనం చెప్పొచ్చు. సో గర్భవతులు మీ స్కానింగ్ రిపోర్ట్స్లో మీకు ప్లెజెంటా పొజిషన్ ఏ సైడ్ ఉంది అనేది చూసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు రైట్ ప్లెజెంటా అని ఉంటే మీ కడుపులో ఖచ్చితంగా బేబీ బాయ్ ఉన్నాడని అర్థం. అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ప్లెజెంటా పొజిషన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బేబీ గర్లే పుడుతుంది. సో ఇలా మనం ప్లెజెంటా పొజిషన్ని బట్టి మనం జెండర్ని అయితే తెలుసుకోవచ్చు. సో చూసారు కదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ guys.